హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు కూడా ఈరోజు జూలై 20వ తారీఖున స్టాక్స్ నేను కొన్ని సెలెక్ట్ చేస్తున్నాను. అవన్నీ ఈరోజు రికార్డ్ చేసి మన సుమన్ టీవీ వాళ్ళకి మనం సబ్మిట్ చేయబోతున్నాం. ఈ స్టాక్స్ వచ్చి ఇప్పుడు ఎందుకు నేను ఇన్ని స్టాక్స్ ఇస్తున్నాను అని మీకు అందరికీ తెలుసుని అనుకుంటున్నాను, చెప్పేస్తాను. అంటే చాలామంది ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు, ఎక్కువ ఇన్వెస్టర్సే నాకు కనబడుతున్నారు ట్రేడర్స్ కంటే. అంటే ఒక ఇన్వెస్టర్స్ ఎలా చెప్పాలంటే, ఒక కమెంట్ చూశాము. అంటే అతని దగ్గర ఓన్లీ 1 lakh ఉంది సార్, మీరు ఇచ్చిన 10 స్టాక్స్లో ఆల్రెడీ మేము పెట్టేశాము, ఇక నా దగ్గర క్యాపిటల్ లేదని అన్నాడు. క్యాపిటల్ లేనప్పుడు ఆల్రెడీ మీరు 10 స్టాక్స్ పెట్టారు కదా, అది టైం ఫ్రేమ్ ఉంది, ఇక వెయిట్ చేయాలి. మిగతా మనం ఇచ్చేదాన్ని ఎవరంతా ఎక్కువ క్యాపిటల్స్ ఉందో, ఎందుకంటే అతని స్తోమత ఓన్లీ 1 lakh ఉంది, ఇంకొకరికి 5 lakhs ఉండొచ్చు, 10 lakhs ఉండొచ్చు, 50 lakhs ఉండొచ్చు, లేకపోతే క్రోస్ కూడా ఉండొచ్చు. ఎవరెవరికి ఎంత స్తోమత ఉందని మనం కనిపెట్టలేం. అందరూ మొత్తానికి 10,000 ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టరే, ₹1 కోటి ఇన్వెస్ట్ చేసిన ఈజ్ ఎ ఇన్వెస్టర్. నా దృష్టిలో అందరూ ఇన్వెస్టరే. ఎందుకంటే 10,000 చేసిన వాళ్ళకి ఎంత రిటర్న్స్ రావాలో అలాగే వస్తుంది, ₹1 కోటి చేసిన వాళ్ళకి అదే రిటర్న్స్ వస్తుంది. అందుకనే చెప్తున్నాను, నేను ఇన్ని స్టాక్స్ ఇస్తున్నానని మీరు కూడా గాబరాపడి ఇందులోంచి ఇందులోకి అలా వెళ్ళబాకండి. ఎందుకంటే ఆ టైం ఫ్రేమ్ ఆ స్టాక్స్ది, ఇప్పుడు ఇచ్చే స్టాక్స్ ఈ టైం ఫ్రేమ్ ఫ్రెష్గా. ఎందుకంటే మన ఎన్ఎస్సిలో 1600 స్టాక్స్ ఉన్నాయి. అందులో కనీసం నేను ఒక 300-400 స్టాక్స్ అయినా మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇద్దామని ప్లాన్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఒక 70-80 ఇచ్చున్నాను. ఇంకా చాలా పెండింగ్ ఉంది, ఇవ్వాల్సింది. డెఫినెట్గా ఇస్తాను. ఈ ఇయర్కి ఇచ్చి మీ అందరికీ ఒక మంచి ఇవన్నీ ఒక ర్యాలీ మీరు చూడబోతున్నారు. ఆల్రెడీ చాలా స్టాక్స్ ర్యాలీ వెళ్తున్నాయి, మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే స్టాక్స్ కూడా మనం ఇచ్చే టైంకి ఈ ప్రైస్ ఉంటుంది, అక్కడికి మీకు రిలీజ్ చేసేటప్పటికి సమ్ డిఫరెన్స్ ఉంటే మీరు వెయిట్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు. బట్ ఈ స్టాక్స్ అన్నీ బయింగ్లో ఉందని అట్లీస్ట్ మీరు ఒక కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకొకటి, టోటల్ రిస్క్ అండ్ రివార్డ్ మీదే. ఎందుకంటే మార్కెట్ అంటేనే ఒక రిస్క్, అది మీ అందరికీ తెలుసు. ఇట్ ఈస్ హైలీ స్పెక్యులేషన్ మార్కెట్. ఈ స్పెక్యులేషన్ మార్కెట్లో చాలామంది మనకు ఒక మంచి రిటర్న్స్ కావాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొకటి నేను చెప్పే ఇప్పుడు ఈ టైం ఫ్రేమ్ వచ్చి ఒక 12 months టైం ఫ్రేమ్ అనుకోండి. ఇవన్నీ నేను ఇచ్చేది ఇప్పుడు ఒక 12 months టైం ఫ్రేమ్. ఎక్కువ టైం ఫ్రేమ్ ఇవ్వట్లేదు. ఇట్ ఈస్ ఫర్ 12 months. ఈ 12 monthsలో ఈ స్టాక్స్ అన్నీ ఒక మంచి ర్యాలీ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఆ స్టాక్సే నేను ఇస్తున్నాను. విత్ ప్రాపర్ స్టాప్ లాస్ ఇస్తున్నాను, టార్గెట్స్ ఇస్తున్నాను. ఇవన్నీ మీరు చూసుకుంటే డెఫినెట్గా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను 4 స్టాక్స్ ఇస్తాను. ఆ 4 స్టాక్స్ మీరు చూడండి. ఇంకోటి, అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ కావాలంటే నా గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, అక్కడ మీరు వెళ్ళి చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. ఇయర్లీ ఎంట్రీ, ఎగ్జిట్, అంటే అది ఒక అల్టిమేట్ ప్రోడక్ట్ అనమాట. అది నేను అక్కడ చాలామంది దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అంటే ఒక స్టాక్కి ఆ ఓల్ ఇయర్గే ఆ ఎంట్రీ ఎగ్జిట్ అనమాట. ఒక్కసారి ఎంట్రీ ఎగ్జిట్ అంతే టోటల్గా ఒక స్టాక్కి. అది ఒక యూనిక్ అనమాట. అది నేను డిజైన్ చేసి పెట్టాను అది స్టాక్ మార్కెట్లో. ఎందుకంటే ఆ టోటల్ ఇయర్కే ఆ ఎంట్రీ ఎగ్జిట్ అనేది మనకు తెలిసిపోతుంది. గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో వెళ్ళి మీరు అది చూడండి. డెఫినెట్గా మీకు ఒక మంచి మోర్ ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. ఇంకా మన సుమన్ టీవీ వాళ్ళకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇంకా 2022లో కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే మార్కెట్ వచ్చి నెక్స్ట్ ఇయరే ఎలా చెప్పాలంటే ఒక స్వింగ్ చూడబోతుంది. నెక్స్ట్ ఇయర్ మనం చూద్దాము, అది కూడా ఆట కూడా మనం చూడాలి నెక్స్ట్ ఇయర్ మార్కెట్ ఎలా ఉండబోతుందని.
ఇప్పుడు మనం ఒక 2 స్టాక్స్ అంటే 4 స్టాక్స్ నేను రికమెండ్ చేస్తాను. 4 స్టాక్స్ వచ్చి ఇప్పుడు ఫస్ట్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈరోజు మనం జూలై 20కి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 420 ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 664, 901, 1277. స్టాప్ లాస్ వచ్చి 212. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 212. ఇకపోతే ఎస్బీఐ లైఫ్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1014 ఉంది, బై చేసుకోండి. స్టాప్ లాస్ వచ్చి 852. టార్గెట్ వచ్చి 1253, 1463, 1798. ఇది టార్గెట్స్. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను మీకు. చాలామంది ఎలా చెప్పాలంటే, ఇన్వెస్ట్మెంట్ వచ్చి మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 3 months 4 months కోసం ఇన్వెస్ట్మెంట్ అంటూ రాబాకండి. నేను చెప్పే టైం ఫ్రేమ్ దాకా ఈ అమౌంట్ వచ్చి మీరు తీయకూడదు మార్కెట్లోంచి. చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే, నేను అదే చెప్పాను, మీకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రమే ఈ 12 monthsలో ఈ ఫండ్ మీరు పెట్టండి, లేకపోతే మీరు పెట్టబాకండి. ఎందుకంటే మనకి ఎన్నో నీడ్స్ ఉంటుంది. మన డే టు డే లైఫ్లో జరపాలి, మన కమిట్మెంట్స్ ఉంటుంది. అవన్నీ పోను ఎక్సెస్ అమౌంట్ ఉంటే కానీ మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనే దానికి రావాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని బేస్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్, మనం ప్రాఫిట్ చేసుకోవాలి అనే మైండ్ సెట్ మాత్రం పెట్టుకోబాకండి. అది చాలా ఇట్ ఈస్ ఎ రాంగ్ అనమాట. ఎందుకంటే పెట్టుబడి అనేది ఒక ఆస్తి. ఒక ఆస్తి మనం కొనిన తర్వాత దానికి ఒక టైం ఫ్రేమ్ అనేది ఉంది. ఆ టైం ఫ్రేమ్ ఉన్నంత వరకు మనం వాటిని టచ్ చేయకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంకొకటి, టోటల్ రిస్క్ మీదే. ఇది మీరే రెస్పాన్సిబిలిటీ. ఈ స్టాక్స్ మేము ఇస్తున్నాము, టార్గెట్ కానీ స్టాప్ లాస్ కానీ ఇవన్నీ మీరు చూసుకోండి. ఇప్పుడు నేను అదే చెప్తాను, మనీ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనీ మేనేజ్మెంట్ వచ్చి ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. నేను పదే అదే చెప్తాను, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు కూడా చెప్తాను. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద సక్సెస్ టు ఎర్నింగ్ మనీ ఇన్ ద మార్కెట్. మనం మార్కెట్లో ₹1 సంపాదించాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక సక్సెస్ ఫార్ములాస్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఉండాలి, కరెక్ట్గా అయిన గైడెన్స్ తీసుకోవాలి. ఇవన్నీ ఉంటే కానీ మీకు ఒక మనీ మేనేజ్మెంట్ అనేది. అందుకనే చెప్తాను నేను, మీ దగ్గర 1 lakh ఉంటే 10 parts చేసి ఇన్వెస్ట్ చేసి కామ్గా ఉండండి. మిగతా ఎన్నో స్టాక్స్ మనం చెప్పినా కూడా మీరు కామ్గా ఉండండి. ఎందుకంటే వాటిలోని టార్గెట్స్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసుకోండి. అదే చెప్తాను. ఇంకా ఎక్కువ డబ్బులు ఉండేవాళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. అది వాళ్ళ విజ్ఞతకే ఉంటుంది. ఇకపోతే అనదర్ 2 stocks చెప్పేస్తాను. ఇంకో 2 stocks వచ్చి శివా మిల్స్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹90.35 ఉంది, బై చేయండి. ₹55 స్టాప్ లాసు. టార్గెట్ వచ్చి 120, 155, 209. 120, 155, 209 శివా మిల్స్. ఇకపోతే ఫైనల్గా స్వెలెక్ట్ ఎనర్జీ. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 242 ఉంది. ఈరోజు జూలై 20 మనం రికార్డ్ చేసేటప్పటికి కరెంట్ మార్కెట్ ప్రైస్ లైవ్లోనే నేను చేస్తున్నాను. టార్గెట్ వచ్చి 360, 461, 622. స్టాప్ లాస్ వచ్చి 160. ఇప్పుడు టోటల్గా 4 stocks చెప్పేశాను. ఇది మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇక టోటల్గా ఇప్పుడు 4 stocks చెప్పేశాను. థ్యాంక్ యూ టు సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.